కేటీఆర్ ఊహించినంత అది ఆధారాలు సిట్టి దగ్గర ఉన్నాయంటే ఈయన ఈ రోజు విచారణకి వెళ్ళేటప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. కేటీఆర్ హూ ఇస్ మాజీ మినిస్టర్ అండ్ రైట్ నౌ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ పైన అట్ ద సేమ్ టైం కేసీఆర్ వీళ్ళు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చాలా మందిలో ఈ రోజు గుసగుసలు ఉన్నాయి. ఆబ్వియస్లీ వీళ్ళు చెప్పకుండా ఎవరినో ఉగ్రవాదులు, తీవ్రవాదులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పట్టుకునే విధంగా సెలబ్రిటీలు ఫోన్ ట్యాప్ చేయడం ఎందుకండి? బిజినెస్ పీపుల్ ఫోన్ ట్యాప్ చేయడం ఎందుకు? ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పీపుల్, ఆంటర్ప్రెన్యూర్లు, సెలబ్రిటీలు, మనకు కావాల్సిన వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని కూడా అక్యూజేషన్స్ ఉన్నాయి వీళ్ళ పైన. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు? ఊరికే బోర్ కొట్టకుండా చక్రవాకం సీరియల్ కబుర్లు వింటానికా? కానే కాదు కదా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమేమి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ఇంటర్నల్ సీక్రెట్స్ ఏంటి, ఎక్కడన్నా ప్రతి ఒక్కరికి ఒక మిస్డూయింగ్ ఉంటుంది, ఎక్కడ ఒక వీక్నెస్ పాయింట్ ఉంటుంది. ఆ వీక్నెస్ పాయింట్ పట్టుకొని వాటి గురించి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణలు కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నాయి. దాంట్లో ఫోన్ ట్యాపింగ్ ఎవరు చెప్తే జరిగింది? అకార్డింగ్ టు ప్రభాకర్ రావు పైన అధికారులు చెప్తేనే మేము చేసాం అన్నారు. అదంతా కాకుండా ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ మాడ్యూల్స్ వెళ్ళి ఆ ఇన్వెస్టిగేషన్ మాడ్యూల్స్ లో తీసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసీఆర్, కేటీఆర్ రోల్ ఎక్కువగా ఉందని చెప్పి సిట్ దే వాంట్ దెమ్ టు కమ్.